హాయ్ అండి, ఈరోజు వీడియోలో పూసలను ఎలా పట్టుకోవాలి, పూసల లోడింగ్ ఎలా వేయాలో చూద్దాం. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటో తెలుసు కదా, బీడ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇంకా పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసుకుని బీడ్స్ లోడింగ్ ఎలా వేసుకోవాలి, ఇంకా రౌండ్ షేప్ కూడా ఎలా వేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దామండి. చూస్తున్నారు కదా నేను బీడ్స్ని ఎలా లాక్కుంటున్నాను. ముందైతే నేను బొటన్ వేలు, తర్వాత దాని పక్కన వేలుతో అయితే సూదిని అయితే పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేను మిడిల్ ఫింగర్తో పూసల్లో పెట్టండి సూదిని పెట్టి నేను ఫ్రంట్ పార్ట్కి అయితే లాక్కుంటున్నాను అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే హ్యాండిల్ చేయగలం. అట్లా చూడండి, నేను ఎలా పట్టుకున్నాను, అలా మనకి వేలు దగ్గర అయితే అక్కడ అలా ఆగిపోతుంది అనమాట. అంటే గ్రిప్ అనేది మనం ఇస్తున్నాం అనమాట, ఫింగర్తో ఆపుతున్నాం కదండి, అది గ్రిప్ తీసుకుంటుంది. దానివల్ల ఏంటంటే మనకి పూసలు అనేవి జారిపోవన్నమాట. లేదంటే కనుక ఈజీగా పూసలు అనేవి జారిపోతాయండి. మీకు అర్థమైంది కదా, పూసలను ఎలా హ్యాండిల్ చేయాలనేది జాగ్రత్తగా మిడిల్ ఫింగర్తో పట్టుకుంటే సరిపోతుందండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను పూస లోడింగ్ అయితే ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, నిన్న చేసుకున్న పూస వర్క్ ఇంకా కట్ వర్క్ అయితే చూపిస్తున్నాను. నిన్న మనం తెలుసుకున్నాం కదండి. మీకు ఒకవేళ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ వీడియో చూడకపోతే కనుక అది కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు తెలుస్తుంది ఎలా వేసుకున్నాను అనేది. చూడండి, అక్కడ నేను థ్రెడ్తో లోడింగ్ వేశాను కదండి, పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసి. అదేవిధంగా ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసి నేను పూసలు అయితే వేసుకుంటున్నాను అనమాట. చూడండి, పూసలు ఎప్పుడు కూడా మనం మిడిల్లోకి, పూసలే కాదండి థ్రెడ్ వర్క్ అయినా సరే మనం కొంచెం స్టార్టింగ్ నుంచి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనం వేసుకునేటప్పుడు తక్కువ పూసలు పడతాయి. అదే థ్రెడ్ వర్క్ చేసుకున్నప్పుడు థ్రెడ్ వర్క్ కూడా తక్కువ అనేది పడుతుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను 5 పూసలు అయితే ఎక్కించుకున్నానండి. 5 పూసలు అయితే సరిపోతుంది, అందుకని నేను 5 పూసలు అయితే ఎక్కించుకున్నాను అనమాట. ఇంకా సన్నము పైపింగ్ థ్రెడ్ అలాంటివి యూజ్ చేసామంటే అప్పుడు ఇంకా తక్కువ పూసలు అనేవి మనం వేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ ఏంటంటే నేను నా స్టూడెంట్కి చెప్పేటప్పుడు తను ఏం చేస్తుందంటే సేమ్ నేను ఎలా చెప్పానో అలాగనే వేస్తుంది, కానీ కింద బొటన్ వేలుతో నేను లాగుతున్నాను. మీరు గమనించేటట్టయితే అంటే ఆ నీడలో కనిపించవచ్చు కనిపించకపోవచ్చు, చెప్పలేను నేను. ఆ కిందకి కొంచెం చూడండి, ఇప్పుడు పూసలు ఎక్కించానా, అదిగో అలా దగ్గరికి ఇది ముడి వేస్తున్నాను కదండి, అంటే గొలుసు వేస్తున్నాను కదా, గొలుసు వేసేటప్పుడు నేను కొంచెం కిందకి లాక్కుంటే ఎక్స్ట్రా దారం అంతా కూడా మన చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు దానికి ఏదైతే మనం ఎక్కడి వరకు అయితే మనం వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ వరకునే దారం ఉంటుంది. అక్కడ వరకు దారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే పూసలు అనేవి టైట్గా స్టిచ్ అవుతాయి అన్నమాట. మీకు అర్థమైందండి? మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఇదిగోండి, నేను ఇప్పుడు 5 పూసలు ఎక్కించాను కదా, 5 పూసలు ఎక్కించినప్పుడు అవి కిందకి దించుతాం కదా, కిందకి దించేశాక మళ్ళీ మనం గొలుసు కుట్టు వేసుకోవాలి కదా. ఆ గొలుసు కుట్టు అనేది మనం దగ్గరగా వేసుకుంటే మిగిలిన ఎక్స్ట్రా దారం ఉంటుంది కదా, అది ఎడమ చేత్తో కిందకి లాగేయాలన్నమాట. కిందకి లాగేస్తే అప్పుడు మనకి ఏంటంటే టైట్గా అది పూసలు అనేవి టైట్గా పడతాయి అన్నమాట. సరేనండి, మీకు అర్థమైంది కదా, అలా టైట్గా వేసుకుంటే మనకి పూసలు అనేవి అటు ఇటు కదలకుండా నీట్గా అయితే వస్తాయి అన్నమాట. ఇదిగోండి చూడండి, నేను ఎడ్జెస్లో ఎలా వేస్తున్నాను అనేది. ఎడ్జ్ చూడండి, 4 పూసలే సరిపోయాయి. 5 పూసలు తీసాను కానీ 4 పూసలు మాత్రమే సరిపోయాయి. ఇంకా నేను 4 పూసలతో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మీరు ఈ బొటన వేలుతో కనుక మీరు పట్టుకోలేదనుకోండి, నూనెలో గారెలు, బూర్లు లేదంటే బజ్జీలు జారిపోయినట్టు జారిపోతూ ఉంటాయి అన్నమాట. మనకి ఎందుకు వచ్చింది, మీరు మిడిల్ ఫింగర్తో పట్టుకోవడానికి మాత్రం మ్యాక్సిమం ట్రై చేయండి. ఫస్ట్ సూదితో పూసలు తీసి పూసల్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు కొంచెం ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ లేచాక ఈ పూసల్ని ఎలా వేసుకోవాలనేది ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు నిన్న ఇన్ఫార్మ్ చేశాను, నేను పూసలతో పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసి లోడింగ్ ఎలా చెప్పాలనేది ఇవాళ చెప్తాను అని కూడా మీకు నిన్నే చెప్పాను కదా. ఒకవేళ ఇంకా తెచ్చుకోలేని వాళ్ళు ఉంటే కనుక మెటీరియల్ ఈరోజు తెచ్చేసుకొని రేపు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా.
సరే, ఇప్పుడు ఇది లోడింగ్ అయితే స్ట్రైట్ లోడింగ్ అయితే అయిపోయింది కదండి. మనం ఈ లోడింగ్ ఎవరికి యూజ్ చేస్తామంటే ఎక్కువ హెవీ వర్క్ బ్లౌజ్ వాడే వాళ్ళకి మాత్రమే యూజ్ చేస్తాము. దట్టు బ్రైడల్ వర్క్స్ వాడే వాళ్ళకి, మాకు బీడ్స్ అయినా పర్వాలేదు, అవి బ్లాక్ అయిపోయినా పర్వాలేదు అనే వాళ్ళకి అలాంటి బీడ్స్ అయినా అంటే అలాంటి లోడింగ్ అనేది వాడుతూ ఉంటామన్నమాట. లేదంటే మనం అంత యూజ్ అయితే ఏమి ఉండదండి. అండ్ ఇది వచ్చేసరికి సర్కిల్ చూడండి, ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి సర్కిల్ అయితే నేనైతే వెయ్యలేదు. మీకోసం మరి మీకు చూపించాలి కదా, అందుకోసమని నేను మీకు చూపిస్తున్నాను అనమాట. నేను రౌండ్ అయితే వేసుకున్నాను. ముందు ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను సరి చేసుకున్నానండి. సరి చేసుకొని ఇప్పుడైతే నేను పూస వర్క్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. దీనికి కూడా 5 పూసలు అనేవి ఎక్కించుకుంటున్నానండి. మధ్యలో ఎటువంటి కుట్టు కూడా కుట్టనవసరం లేదు. 5 ఎక్కించేసుకొని అవతల పక్కకి మనం గొలుసు అనేది వేసుకుని వెనక్కి లాక్కొని ఇలా లోడింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా చేసుకోండి, మీకు వర్క్ కూడా నీట్గా వస్తుంది. ఇలాంటి చిన్ని టిప్స్ మీరు పాటించారనుకోండి, ముడి పైకి రాకపోవడం అని, ఒకవేళ పైకి వచ్చినా సరే దాన్ని ఎట్లా కవర్ చేయాలి, సరే ఇప్పుడు ఇలాగా క్రాస్ పూర్తిగా రాలేదు, సరే ఇప్పటి వరకు రాలేదు కదా, ఇంక ఇప్పటి నుంచి క్రాస్ ఎలా చేయాలి అంటే మొత్తం ఇప్పే పని లేకుండా చెప్తున్నాను. ఇప్పే పని లేకుండా ఎలా క్రాస్ చేయాలి, అలాంటి చిన్న టిప్స్ అన్నీ కూడా నా వీడియోలో చూస్తే మీకు ప్రతి దానికి దేనికో దానికి మీరు అబ్జర్వ్ చేస్తూ వర్క్ చేసుకోండి. అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తేనే మీకు నేను ఎలాంటి టిప్స్ వాడుతున్నాను అనేది తెలుస్తుంది. మీరు అబ్జర్వ్ చేయకుండా సరేలే ఏదో ఆవిడ చెప్తుంది కదా నేను కుట్టేస్తానంటే మీకు టిప్స్ రావు, ఫినిషింగ్ రాదు. ఒకసారి నేను ఎలా కుడుతున్నాను అనేది ముందు అబ్జర్వ్ చేసి అప్పుడు మీరు ఆ వీడియోని ఫ్రంట్ పెట్టుకొని మీరు వర్క్ చేశారనుకోండి, మీకు కూడా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. నేను దాదాపు చాలా బ్లౌజులు చేస్తున్నాను. నేను బ్లౌజులు చేసిన ప్రతి వర్క్ కూడా నేను మీకు క్లాసెస్ మధ్యలో కూడా ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను కదండి. రేపు చాలా సింపుల్ అనమాట, ఒక 1200 రూపీస్ ఛార్జ్ చేస్తాను నేను దానికి. అలాంటి బ్లౌజ్ నేను రేపైతే నేను చూపిస్తానండి మీకు కంపల్సరీగా. అది కూడా ఎలా చేశాను అనేది పూర్తి వివరాలతో అయితే చెప్తాను. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాని దగ్గరే ఉందండి, ఓన్లీ అడ్వాన్స్ అయితే ఏం లేదు, బేసిక్ అనమాట. బేసిక్ వర్క్ వస్తే చాలు అనమాట అలాంటి వర్క్స్ చేసుకోవాలంటే. నేను ఇప్పుడు అలాంటి వర్కే చేస్తున్నానండి. రేపైతే అది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను కంప్లీట్ అయిపోతే కనుక. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా నేను పూస ఎలా రౌండ్ అంతా కూడా ఎలా కంటిన్యూ అవుతుందో మీరు గమనిస్తున్నారా? నా మాటలతో పాటు ఆ వీడియోని కూడా చూసి మీరు కుట్టుకునేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుని చూడడానికి అయితే ట్రై చేయండి. లేదంటే మీరు ఎక్కడైతే మీకు డౌట్ ఉందో అక్కడ ఒకసారి ఆన్ చేసుకుని చూస్తే సరిపోతుంది. అండ్ ఇగోండి ఇప్పుడు క్రాస్ వచ్చేసరికి ఇంకొక విషయం అండి, ఇక్కడ నేను మీరు చూసేటట్టయితే నేను ఎక్కువ దారం తీస్తున్నాను. ఆ ఎక్కువ దారం తీసానని చెప్పేసి అంత దారం కూడా నేను కుట్టట్లేదు. ఆ దారం అంతా ఏమైపోతుంది, మరి ఎక్కువ దారం తీసాను కదా, ఆ ఎక్కువ దారం ఉండాలి కదా, ఎందుకు ఆ దారం ఉండట్లేదు అంటే నేను ఎడం చేతితో కిందకైతే లాగేస్తున్నాను అనమాట. మీరు ఆ నీడలో చూసుకోవచ్చు, నేను కిందకైతే లాగుతున్నానండి. ఇగోండి చూడండి, అంత దారం తీసాను కదా, అంత దారం తీసామంటే అన్న వర్క్ కనబడుతుందా? ఏం కనబడదు. అది కూడా చూడండి, నేను ఎడం చేతితో కిందకి ఎలా లాగుతున్నానో బొట్టన వేలు కనబడుతుంది చూడండి. అది అలా అయితే కిందకి లాక్కుని టైట్గా అయితే చేసుకుని మనం వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి వర్క్స్ ఏంటంటే జుమ్కీ వర్క్స్ అలాంటి వాటికి ఈ రౌండ్ అనేది సెట్ అవుతుంది. ఈ మధ్యలో ఏంటంటే రింగ్ నాట్ కానీ లేదంటే నాట్ వర్క్ కానీ చేసుకుంటే ఇంకా అందంగా వస్తుంది అనమాట. మనం ఏదైనా సరే టైట్గా చేసుకున్నాం అనుకోండి, ఆ వర్క్ ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. ఇంకొకటి ముళ్ళు కూడా మనకి వర్క్ కంప్లీట్ అయిపోయాక ముళ్ళు అనేవి 2-3 ముళ్ళు అయితే వేసుకోండి. 2-3 ముళ్ళు వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం విడిపోకుండా టైట్గా అనేది ఉంటుందన్నమాట. మనకి అట్లా ఉండిపోయింది అనుకోండి, సపోజ్ మనకి ముడి పైకి ఉండిపోయింది అనుకోండి, గొలుసు కుట్లో మనం కవర్ చేసుకుని వేసేసుకోవచ్చు. మీకు ఉండే కొద్దీ వర్క్ చేసే కొద్దీ అలాంటి చిన్న టిప్స్ అన్నీ కూడా మీకు అర్థమైపోతాయండి. చూడండి ఇప్పుడు ఇంకా దగ్గరికి వచ్చింది కదా, దగ్గరికి వచ్చేసరికి చూడండి ఇప్పుడైతే నేను 5 వేసేసాను. ఇప్పుడు మనకి చిన్న గ్యాప్ మాత్రమే ఉంది, ఆ ఫ్రంట్ గ్యాప్ అయితే ఏమీ లేదు కదా మనకి. చూడండి ఇప్పుడు నేను 4 మాత్రమే వేసుకుంటున్నాను, 4 అయితే సరిపోతుంది అనమాట. 4 అయితే వేసేసుకున్నానండి. మీకు ఒకవేళ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే నన్ను డౌట్ అడిగితే కనుక నేను షార్ట్స్ రూపంలో కూడా మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేసేస్తాను. ఎవరు ఎప్పుడు అడిగినా సరే నేను వెంటనే క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తానండి. సరేనా? నా వర్క్ నచ్చిందని అనుకుంటున్నాను, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను.
కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నేను ఎలా చేశాననేది చెప్తే నాకు కొంచెం బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు కదా. నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. జస్ట్ నార్మల్ ఒక 1200లో నేను వర్క్ అయితే చేస్తున్నాను. మీకు ఒకవేళ కావాలంటే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. మీరు దీనికి వర్క్కి కావాల్సిన నీడిల్ అయితే మాత్రం 24 నెంబర్ నీడిల్ అయితే వాడండి, సరేనా? వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.